నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి ప్రైవేట్ పాఠశాలలో శనివారం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఆరోగ్యము ఫిజికల్ ఫిట్నెస్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్యము ఫిజికల్ ఫిట్నెస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీ శ్వేత మాట్లాడుతూ చిన్నతనం నుండి ఆహారపు అలవాట్లు ఫిట్నెస్ పై దృష్టి సాధించేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాసవి హై స్కూల్ బాన్సువాడలో హెల్త్ అండ్ ఫిట్నెస్ పై కండక్ట్ చేశామండి. ఇలాంటి గొప్ప ఐడియా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ కరెస్పాండెంట్ విజయ్ సార్ గారికి ధన్యవాదాలండి. అండ్ మేనేజ్మెంట్ ఇంత కోఆపరేషన్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈ మారుతున్న పోటీ ప్రపంచంలో మనకు హెల్త్ అండ్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, పిల్లలు ఎలాంటి స్ప్రౌట్స్ యూజ్ చేయాలి అని చిన్నప్పటి నుండి మనం నేర్పితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు అని చిన్న ఉద్దేశంతో పేరెంట్స్కి కూడా మేము ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రైమరీ స్టూడెంట్స్తో మేము హెల్త్ అండ్ ఫిట్నెస్ కండక్ట్ చేస్తాము. ఇందులో భాగంగా ప్రైమరీ స్టూడెంట్స్కి మేము వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రతి ఒక్క లీఫీ వెజిటేబుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ ఓన్ వర్క్స్లో చెప్పగలిగారు ఇంగ్లీష్లో. అంతేకాకుండా ప్రైమరీలో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ చిరుధాన్యాలు ఒక్కొక్క దాన్ని యూజ్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని పిల్లలు వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ మాటలు చెప్పారండి. దీనికి పేరెంట్స్ కూడా చాలా మంచి కోఆపరేషన్ వచ్చింది. చాలా మంది పేరెంట్స్ విజిట్ చేశారు. దీనివల్ల పిల్లలే కాకుండా పేరెంట్స్కి కూడా ఎలాంటి వెజిటేబుల్స్ చేయాలి, ఎలాంటి ఫ్రూట్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. దీనిలో భాగంగా మేము యోగా అండ్ మెడిటేషన్ కార్నర్ కూడా పెట్టామండి. సో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మనిషికి యోగా అండ్ మెడిటేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సో మంచి ఫుడ్ తీసుకోవడమే కాకుండా మంచి ఎక్సర్సైజ్ యోగా చేసినప్పుడు మాత్రమే ఒక పర్సన్ అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యము అనే కాన్సెప్ట్ని పేరెంట్స్లోకి పిల్లల్లోకి తీసుకురావడానికి నేను ఒక చిన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేశానండి. ఈ ప్రోగ్రామ్కి పేరెంట్స్ నుండి కూడా చాలా మంచి కోఆపరేషన్ వచ్చింది. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్.